పేట గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ గారు, వార్డు సభ్యులు ఇండిపెండెంట్గా గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చి కండువా వేసుకొని ఫ్యూచర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్కే ఉంటుంది, తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్కే సాధ్యమవుతుంది. గతంలో కేసీఆర్ గారు కొత్తపేట గ్రామానికి కాంగ్రెస్ 60 సంవత్సరాల కాలంలో చేయనటువంటి పని, అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ జీవితకాల కోరిక నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దానిలో భాగంగానే మహేష్ గారు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇలా గ్రామ పంచాయతీలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 95 మంది సర్పంచ్లు గెలిపించుకున్నది. వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున గెలుచుకున్నాం. దాదాపుగా 105 ఉప సర్పంచ్లు గెలిపించుకున్నాం. ఇవాళ గెలిచినటువంటి సర్పంచ్లు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి డబ్బులు లేకుండా పోయింది. గత 2 సంవత్సరాలుగా 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు గ్రామాలలో చేపట్టలే. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 24 అవర్స్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త తీయడం, గ్రామ పంచాయతీలో ఒక గ్రేవ్యార్డ్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసుకోవడం, దాంతో బాగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాన్ని అంగరంగ వైభవంగా ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో దాదాపుగా 33% తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డులు, గ్రీన్ అవార్డు కానీ, స్వచ్ఛ అవార్డు కానీ తీసుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల కాలంలో గ్రామాలలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. గ్రామాలలో ట్రాక్టర్ నడపలేని పరిస్థితి, తడి చెత్త, పొడి చెత్త తీయలేని పరిస్థితి, సెక్రటరీలే జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని పనిచేసిండ్రు. ఇలా కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ ఫ్రీజింగ్లో పెట్టిండ్రు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామ పంచాయతీల యొక్క ఫ్రీజింగ్ తీసివేసి పూర్తి స్వేచ్ఛ అధికారాలు గ్రామ పంచాయతీకి ఉపయోగపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ వార్డు మెంబరు, ఈరోజు సీనియర్ నాయకులు రమేష్ గారు, లింగమన్న గారు, సత్యన్న గారు, రమేష్ గారు, అదేవిధంగా రవి గారు, రాజన్న గారు, సత్యన్న, వీళ్ళందరూ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ, మరి బీఆర్ఎస్ పార్టీ రేపు 2 మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. అటు గజ్వేల్, తూప్రాన్ 2 మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి తూప్రాన్, గజ్వేల్కి ఆదర్శంగా మళ్ళీ కూడా ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ధనరాజుని చేర్చుకోవడం జరిగింది. మరి రేపటి ఎలక్షన్లో అందరం కష్టపడి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా 2 సంవత్సరాల అధికారం వచ్చింది. అలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కనీసం మున్సిపాలిటీలు గజ్వేల్లో కానీ, తూప్రాన్లో కానీ సింగిల్ రూపాయి కూడా డెవలప్మెంట్ చేయలే. గతంలో 12 కోట్ల రూపాయలు గజ్వేల్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 12 కోట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తూప్రాన్లో కూడా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ కోసం, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కోసం, అదే కాకుండా సీసీ రోడ్లు, డ్రైనేజు అవన్నీ కూడా 25 crores తూప్రాన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 25 కోట్లు క్యాన్సిల్ చేశారు.
గజ్వేల్ మున్సిపాలిటీలో 12 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసిండ్రు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేది కేసీఆర్ గారే. కాబట్టి మరి రెండు మున్సిపాలిటీలు కూడా ఇంకా భౌగోళికంగా అభివృద్ధి జరగాలనుకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. సర్పంచ్ కలిసి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది. మాకు కొత్తపేట గ్రామానికి సారు కేసీఆర్ సారు 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇనాం భూములన్నీ పట్టా పాస్బుక్లుగా చేసి ఇచ్చారు. అదేవిధంగా ఈ కెనాల్స్ కానీ చెరువులలో నీళ్లు నింపడం కానీ దీనివల్ల రైతులు సంవత్సరానికి ఒక పంట పండే అవకాశం లేదని ఈరోజు మొక్కజొన్న లాంటిది పెట్టి 3 పంటలు పండే విధంగా చేసిండు. అందుకని సార్ మీద చాలా అభిమానం ఉంది. అలాంటి మళ్ళీ వచ్చేది 2 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఈ పార్టీలో మా వార్డు మెంబర్లు అందరితో సహా నేను ఈరోజు కనబడడం జరుగుతుంది. నాయకత్వం